ప్రభునామన ప్రియులైనటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఒక వీడియో ప్లే చేస్తాను. అదేనండి, ఈ ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయంలో ఉన్న 2వ వచనం ఒక్కసారి చూడండి. మీరు స్వాధీనపరుచుకొనబోవు జనములు గొప్ప పర్వతముల మీదనేమి, మెట్టల మీదనేమి, పచ్చని చెట్ల కిందనేమి ఎక్కడెక్కడైతే తమ దేవతలను పూజించెనో ఆ స్థలములన్నింటినీ మీరు బొత్తిగా పాడు చేయవలెను. సంఖ్యాకాండం 31వ అధ్యాయము 17వ వచనము. కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని, పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి. మొదటి సమయంలో 15వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. ఒకానొక దినమున సమయంలో సౌలుని పిలిచి, యెహోవా ఇజ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇజ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకు వచ్చిరు గదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసి పిల్లలనేమి, ఎద్దులనేమి. ఇది హిందూ జనశక్తి అధినేత అయినటువంటి లలిత్ కుమార్ అనేటువంటి వ్యక్తి రీసెంట్గా జరిగినటువంటి సంఘటనను బట్టి అక్కడ చిన్నపిల్లల విషయమై అమానుషంగా ప్రవర్తించారు అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది క్రైస్తవ సహోదరులు స్పందించినటువంటి దానిని బట్టి, మీరు మాకు చెబుతున్నారా, అసలు మా వారు ఇంకా సమాధానపూర్వకంగా చెప్పారు, హిందూ దేవాలయంలో ఇలా మాంసాహారాన్ని పెట్టి దేవాలయమును కల్మషం చేయకూడదు, అలాగే హైందవ వారికి మీరు ఈ విధంగా భోజనాలు పెట్టి మత మార్పిడులకు పాల్పడకూడదు అనేటువంటి ఒక సదుద్దేశంతో వారు మాటలతో మర్యాదతో వారు చెప్పారు. కానీ మీకున్నటువంటి నీతి ఏంటి, మీకున్నటువంటి సంస్కారం ఏంటి? అసలు మీకే కాదు, మీ దేవుడికే లేదు, కనీసం మానవతా దృక్పథం లేదు, పసిపిల్లలు అనేటువంటి కనికరము లేదు. అపశుభం ఎరగనటువంటి పసిపిల్లల విషయంలో మీ దేవుడు ఏం మాట్లాడాడో చూడండి అని అంటూ మరి ఇందాక మాట్లాడినటువంటి అనేక వచనాలని మాట్లాడాడు. అన్యులైనటువంటి దేవాలయాలని పడగొట్టండి, కూల్చివేయండి అని అన్నాడు. అలాగే ఆ రాజ్యాలని ఆక్రమించుకోండి అని చెప్పాడు. భర్తలు కలిగినటువంటి స్త్రీలని చంపేయండి అని అన్నాడు. అలాగే పురుషులను ఎలాగో చంపేయండి అని అన్నాడు. భర్తలు లేనటువంటి స్త్రీలని మీకోసం ఉంచుకోండి అని చెప్పాడు. అలాగే పసిపిల్లలని చంపేయండి, బండకేసి కొట్టండి అని చెప్పాడు. ఇలా మీలో ఇన్ని లొసుగులు పెట్టుకొని మీ దేవుడిలో ఇంత భయంకరమైనటువంటి స్వభావాన్ని పెట్టుకొని అసలు మీరు దాన్ని నమ్మటం ఏంటి, దాన్ని ప్రచారం చేయటం ఏంటి? ఇంత ఘోరమైనటువంటి కుసంస్కారము మీరు కలిగి ఉండిందే కాకుండా సనాతన ధర్మమైనటువంటి సకల జనులు సౌభ్రాతృత్వంతో సమాధానంతో ఉండాలని, సకల జనుల సంక్షేమాన్ని కోరుకుంటున్నటువంటి హిందూ మతముల గురించి కానీ, హిందూ మత దేవాలయాలలో ఈ రకమైనటువంటి కార్యకలాపాలు తలపెట్టడం కానీ ఏ మేరకి సమంజసకరము అనేటువంటి విధానంలో మాట్లాడటం జరిగింది. నేను కొంచెం స్మూత్గా మాట్లాడాను, బట్ ఆయన తనదైనటువంటి భాషని పాడటం అనేటువంటిది జరిగింది. సరే, ఆయన ఎలా మాట్లాడాడు, ఎంత ఘాటుగా మాట్లాడాడు, ఎంత ఆవేశంతో మాట్లాడాడు, ఏ ఉద్దేశంతో మాట్లాడిండు,
ఏంటి అనేటువంటిది ఇక్కడ మనకు విషయం కాదు. కానీ ఆయన లేవనెత్తినటువంటి రెఫరెన్స్లు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా మనము ఆలోచించాల్సినటువంటి విషయాలు, చదువుకోవాల్సినటువంటి విషయాలు, వాటిని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు, అర్థం చేసుకొని అసలు మనకంటూ ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండాల్సినటువంటి విషయాలు. ఇలాంటి సందర్భాలు మరలా వస్తే వారికి సరి అయినటువంటి విధానంలో అర్థం చేయించవలసినటువంటి విషయాలు. ఇందులో మొదటి మాట ద్వితీయోపదేశ కాండం నుండి, మీకు రెఫరెన్స్ అందులో ఇందాక మాట్లాడినట్టు చెప్పలేదు ఆయన. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 2వ వచనం, మిగిలిన రెఫరెన్స్లకి మిగిలిన వచనాలు అన్నమాట. రైట్. అలా ద్వితీయోపదేశ కాండం నుండి లూకాసు వార్త వరకు ఆయన మాట్లాడటం అనేటువంటిది జరిగింది. పిల్లరా, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి వాటిని చదవాలి. అక్కడ ఆయన ఏవైతే చదివాడు అవి అక్యురేట్గా బైబిల్లో ఆ విధంగానే ఉన్నాయి. దాన్ని తొబ్బట్టేది ఏం లేదు, అవి వక్రీకరించాడు అని చెప్పడానికి ఏం లేదు, ఆ విధంగానే ఉన్నాయి. మీరు మళ్ళీ ఒకసారి ఇంటికి వెళ్ళి చదవండి. నిజంగానే మరి దేవాలయాలను గుళ్ళని కూలగొట్టండి అని ఉంది, పురుషుల్ని చంపేయండి అని ఉంది, భర్తలు కలిగినటువంటి స్త్రీలను చంపేయండి అని ఉంది, పెళ్ళిళ్ళు కానటువంటి స్త్రీలను మీకోసం ఉంచుకోండి అని ఉంది. అలాగే పసిపిల్లలను చంపేయండి, పసిపిల్లలు అంటే పిల్లలని చంపేయండి అని ఉంది. రైట్. గర్భిణీ స్త్రీల గర్భములను చీల్చేయండి అని ఉంది. ఓకే, ఈ రకమైనటువంటి మాటలు ఆ వచనాలలో ఉన్నది వాస్తవం. రైట్. అయితే పూర్వపరాలు ఏంటి అనేటువంటి విషయము, అసలు దేవుడు అలా ఎందుకు అనవలసి వచ్చింది, ఎందుకు మాట్లాడవలసి వచ్చింది, ఎందుకు రాయించవలసి వచ్చింది అనేటువంటిదే ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశం. ఇక్కడ ఇది అఫ్కోర్స్ మామూలుగా ఈ వచనాలుగా మాటలుగా పూర్వపరాలు ఎరగకుండా వింటున్నప్పుడు చాలా ఘోరమైనటువంటి దారుణమైనటువంటి మాటలుగా మనకు కనబడుతూ ఉంటాయి, వినబడుతూ ఉంటాయి, హృదయానికి మనసుకి అనిపిస్తూ ఉంటాయి. రైట్. అయితే ఇక్కడ ఈ పూర్వాపరాలను ఎరగకుండా కేవలం మనిషి మరో మనిషి పట్ల జరుగుతున్నటువంటి ఆకృత్యంగా ఆలోచించినప్పుడు మనసున్నటువంటి వారు ఎవరు కూడా దానిని అంగీకరించలేరు, ఆమోదించలేరు, ప్రోత్సహించలేరు. రైట్. కానీ పూర్వాపరాలని ఆలోచించినప్పుడు అవునా అయినప్పుడు అది కరెక్టే కదా అనేటువంటి ఒక అభిప్రాయం రావటానికి అవకాశం ఉంటుంది. అది ఎలా అనేటువంటిది ఒకసారి మనము బైబిల్లో నుండి ధ్యానించుకుందాం. మనకి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆనాడు ఇచ్చినటువంటి ఓల్డ్ టెస్టమెంట్ ప్రకారంగా నరహత్య చేయకూడదు అని సూటిగా ఒక ఆజ్ఞ ఉంది. రైట్. దేవుడే ఏం చెప్పాడు అంటే నరహత్య చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, నరహత్య చేయకూడదని చెప్పినటువంటి దేవుడే వారి పిల్లలను చంపండి, స్త్రీలను చంపండి, పురుషులను చంపండి అని ఎలా అన్నాడు, ఎలా చంపించాడు? ఇప్పుడు ఇవి రెండు భిన్నమైనటువంటి వైరుధ్యములుగా మనకు కనబడుతున్నాయి. చంపకూడదంటున్నటువంటి వాడు దేవుడే, చంపమంటున్నటువంటి వాడు దేవుడే. చంపకూడదు అనేటువంటిది ఏ కాన్సెప్ట్లో అన్నాడు, చంపుము అనేటువంటిది ఏ కాన్సెప్ట్లో అన్నాడు. ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. సాధారణంగా నీకున్నటువంటి కక్షలను బట్టో, నీకున్నటువంటి పగలను బట్టో, ద్వేషాలను బట్టో, నీకేదో అన్యాయం జరిగిపోయిందనో నీవుగా నిర్ణయం తీసుకొని చంపకూడదు అనేటువంటిది మొదటి మాటలో ఉన్నటువంటి కాన్సెప్ట్. నరహత్య చేయకూడదని చెప్పినటువంటి మాటలు. కానీ చంపేయండి అని చెప్పినటువంటి, ఈ వాయిస్ ట్యూన్ తగ్గించండి, చంపేయండి అని చెప్పినటువంటి ఈ మాటలో ఉన్నటువంటి ఆంతర్యమును గ్రహించేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్. రోమపత్రిక, ప్రియమైనటువంటి దేవుని వారలారా, జాగ్రత్తగా ఆలకించాలి. ఇది ప్రసంగం మాదిరిగా చేసేటువంటిది కాదు, పరిశీలనగా
ధ్యానించేటువంటిది. రైట్. రోమపత్రిక ఎందుకన్నాడు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చదువుకుందాం. రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను. జాగ్రత్తగా గమనించండి. ఇది రాసిన కాలానికి సరిపోయింది. మధ్య ఉన్నటువంటి కాలం గురించి మనం అంతగా మాట్లాడలేము, కానీ వర్తమాన కాలానికి కూడా సరిపోతుంది. రైట్. అంటే మన వరకు మనమున్నటువంటి ప్రాంతానికి వర్తమానమునకి సరిపోయేటువంటి మాట. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎవరి మీద దేవుని కోపము బయలుపరచబడుచున్నది? సత్యమును దుర్నీతి చేత అడ్డగించేటువంటి వారి మీద. సత్యమును అడ్డగించేటువంటి వారి మీద. ఏమండి, ఆసుపత్రిలో సర్జరీ జరుగుతున్నది. అర్జెంటుగా మెడిసిన్ ఒక ప్రాంతం నుండి ఆ సర్జరీ జరిగేటువంటి ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ చేయాల్సింది. దానికి గ్రీన్ లైన్ ఒకటి ఏర్పాటు చేశారు. అంబులెన్స్ వెళ్తుంది. ఇప్పుడు ఈ మెడిసిన్ అక్కడికి వెళితే ఆ వ్యక్తి బ్రతకడానికి అవకాశం ఉంది అని చెప్పేసి, వాడు బ్రతకడానికి వీలు లేదు అని ఈ మెడిసిన్ వెళుతున్నటువంటి అంబులెన్స్ను అటకాయించారనుకోండి. పక్కన ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? కనీసం ప్రశ్నిస్తాడా? అరే నువ్వే మనిషిరా అని అంటాడా? ఇంకా వినకపోతే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? అయినా ఇంకా ఫోర్స్ చూపించారనుకోండి అక్కడ వాళ్ళు. ఇంకా లాఠీ చేసినా కూడా ఆగుతలేరు. ఫైరింగ్ అంచెలంచెలుగా పెరిగిపోయిందా? మనసులో పెట్టుకోండి. సత్యమును అడ్డగించేటువంటి వారి యొక్క తీవ్రత ఆరంభము నుండి ఈ మాట రాయించే నాటి వరకు ఎన్నిసార్లు ఎంతగా జరిగి ఉంటుంది? దేవుడు అది వరకు ఏమని ఇలా చేయకూడదని చెప్పి ఉంటాడా? ఎన్నో మార్లు, ఎన్నో విధాలుగా ప్రేమతోటి చెప్పాడు, ఉజ్జగించి చెప్పాడు, ఆలోచింపచేసి చెప్పాడు, హెచ్చరిక చేసి చెప్పాడు. అవునా? అనేక రకాలుగా సూచించాడు. అయినా మనిషి ఆగలేదు. ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. దేనిని అంటే సత్యమును అడ్డగించటము. తర్వాత ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. నేను చెప్పలేదని కాదు, దేవుడు అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా అంటే దేవుడు ఎలా ఉంటాడు అనేటువంటి విషయము, ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. కనబడుతుంది, తేటపరచబడుతుంది. ఆ విషయం మాట్లాడండి అని అంటే అక్కడ మౌనంగా ఉంటారు, ఏం మాట్లాడలేరు. నిరుత్తరులై ఉన్నారు. మరియు వాళ్ళకు తెలియక కాదు, ఇందాక మాట్లాడినటువంటి వచనంలో నేపథ్యాలు తెలియక కాదు, బైబిల్ తెలియక కాదు, పరిస్థితి తెలియక కాదు. అయినా వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమ పరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. తమ వాదముల యందు, ఈ మాట చాలా ఇంపార్టెంట్, తమ వాదముల యందు వ్యర్థులైరి. సరి అయినటువంటి ప్రోటోకాల్తో కనుక చర్చించగలిగితే ఇలా మాట్లాడేటువంటి వారు మౌనంగా ఉండక తప్పదు. రైట్. అయితే ఇంకా మాట్లాడుచున్నారు అనంటే కొన్ని భిన్నమైనటువంటి విధానాలలో వెళ్ళటం అనేటువంటి జరుగుతున్నది కనుక
పరిస్థితి ఇంకా విషమించుచున్నది అని చెప్పుకోవచ్చు. రైట్. మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థములైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఇక్కడ ఏం చేశారట? దేవుడంటే ఏంటో తెలిసిన తర్వాత కూడా ఆ దేవుని మహిమను ఇలా మనుషుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుషుల యొక్కయు పక్షుల యొక్కయు రకరకాలైనటువంటి స్వరూపాలుగా మార్చి ఇదే దేవుడు అని చెప్పి మనుషుల తలలలో దూర్చి దేవుణ్ణి అవమానపరిచేటువంటి పని చేశారు. ఇటు వినాలి మీరు, అటు చూడద్దు, కెమెరా వైపు చూడద్దు. రైట్. అలా దూర్చిరి అంటే వాంటిల్లి నన్ను అవమానపరిచారు అని అన్నాడు. సాధారణంగా ఇది ఇదివరకు మాట్లాడుకుంటూనే ఉంటున్నాం, మీరు కూడా అర్థం చేసుకోగలిగినటువంటి విషయమే. ఏంటి అంటే, నీ కన్న తండ్రి నీ కళ్ళ ఎదుట ఉండగానే ఈయన కాదు నా తండ్రి ఆయన అని అన్నప్పుడు ఆ తండ్రి ఎంత అవమానాన్ని ఫీల్ అవుతాడో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో అది ఎంత తీవ్రమైనటువంటి మాట, ఎంత అన్యాయపు మాట, ఎంత అవమానకరమైనటువంటి మాట, ఎంత తీవ్రమైనటువంటి మాట అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. ఆ రకంగా వారు రకరకాలైనటువంటి ప్రతిమా స్వరూపములుగా మార్చారు. ఇది మొట్టమొదటగా జాగ్రత్త గమనిస్తే సత్యమును అడ్డగించటం అనేటువంటిది ఒక తీవ్రమైనటువంటి విషయం. రెండవది, ఎందుకంటే సత్యమే అడ్డగించబడితే ఇక ప్రపంచంలో ఉండేది ఏంటండి? అసత్యం. అదెంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని నింపుతుంది ఈ లోకములో అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండవది, ఇక్కడ దేవుణ్ణి అవమానపరిచారు. దేవుణ్ణి దేవునిగా కాకుండా మరొక రూపమును చూపించి ఇదే దేవుడు, ఇందులో మాత్రమే మేము దేవుణ్ణి చూస్తాము, దీనిని మాత్రమే మేము పూజిస్తాము, గౌరవిస్తాము, సేవిస్తాము అని అన్నప్పుడు నిజంగా దేవుడు ఎవరైతే ఉన్నారో అతన్ని పక్కకు పెట్టినటువంటి వారుగా అయ్యారు. రైట్. ఇక తదుపరి విషయాన్ని మనం గమనించినట్లయితే 24వ వచనంలో, ఈ హేతువు చేత వారు తమ హృదయములను వారి హృదయముల దురాశలను అనుసరించి, ఇది ఎందుకు జరిగింది జాగ్రత్తగా గమనించండి. అసలు దేవుణ్ణి దేవునిగా కొలుస్తే వీళ్ళకు వచ్చిన నష్టమేముంది? దేవుణ్ణి దేవునిగా అంగీకరిస్తే వీళ్ళకు వచ్చిన నష్టమేముంది? దేవుణ్ణి దేవునిగా ప్రకటిస్తే వీళ్ళకు వచ్చిన నష్టమేముంది అనంటే, ఇక్కడ ఒకటి ఉంది. వాళ్ళకంటూ ఒక ఆశ ఉంది, వాళ్ళకంటూ ఒక దురాశ ఉంది. ఆ దురాశ నెరవేరాలి అనంటే సత్యాన్ని సత్యంగా మనము చూపించుకుంటూ వెళ్ళాలి అనంటే కష్టమవుతుంది. సత్యములో ఉంటూ వెళ్ళాలి అనంటే కష్టమవుతుంది. గనుక దీన్ని కొంచెం వక్రీకరించుకోగలిగితే మనకు వెసులుబాటు ఉంటుంది అనేటువంటి ఒక దురుద్దేశము అక్కడ ఉంది. ఇది మూడో విషయం. మనం జాగ్రత్తగా మాట్లాడుతున్నటువంటి దాంట్లో ఎందుకు ఇంత పీక్ స్టేజ్లోనికి వెళ్ళిపోయింది పరిస్థితి అనేటువంటిది మనం ఆలోచించినప్పుడు, తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అలాంటి మనస్తత్వము వారికి ఉంది కనుక, ఇక పొండిరా, మీరేం చేసుకుంటారో చేసుకోండి, మీరు అనుభవించేది మీరు అనుభవించండి, మీ చావు మీరు చావండి అని చెప్పి అప్పగించటం అనేటువంటిది జరిగింది. అట్టి వారు దేవుని సత్యమును, జాగ్రత్తగా గమనించండి, దేవుని సత్యమును, అంటే సత్యం అనేటువంటి దానికి కూడా ఇదివరకు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఏంటి సత్యం? గతము, వర్తమానం, భవిష్యత్తు సత్యము కళ్ళ ముందు కనబడుచున్నటువంటిది
సత్యము. దేవుడు ఉన్నాడు అనేటువంటిది సత్యము. దేవుడు నడిపిస్తున్నాడు అనేటువంటిది సత్యము. ఆ దేవునికంటూ ఒక ఉద్దేశం ఉంటుంది అనేటువంటిది సత్యము. మన జన్మ వెనకాల ఒకటి ఉన్నది అనేటువంటిది సత్యము. మన బ్రతుకుల్లో ఒక పరమార్థం ఉన్నది అనేటువంటిది సత్యము. ఈ జన్మనిచ్చి బ్రతుకునిచ్చినటువంటి వాడే భవిష్యత్తును నిర్ణయిస్తాడు అనేటువంటిది సత్యము. అతడు ఒక శక్తిమంతుడిగా కనబడుతున్నాడు, ఒక జ్ఞానవంతుడిగా కనబడుతున్నాడు, ఒక మార్గదర్శకుడిగా కనబడుతున్నాడు. ఇలా పలు విధాలలో అతడు కనబడుచున్నాడు. ఎవరైతే ఎలా కనబడుచున్నాడో అది సత్యమై ఉంటున్నాడు. ఆ సత్యమును అడ్డగిస్తూ ఏం చేస్తున్నారు అన్నట్టే ఇక్కడ చెప్తున్నాడు. సత్యమును అసత్యమునకు మార్చి, ఇక్కడ కాంప్లికేషన్ ఇక్కడ మేజర్గా ఉంది అనమాట. సత్యమును వాంటల్ని అసత్యముగా మార్చి, డూప్లికేట్లు వస్తాయి కదా మార్కెట్లోనికి. ఏమండి, నిజంగా ఈ మెడిసిన్ వేసుకుంటే అతని హెల్త్ సర్వైవ్ అవుతూ ఉంటుంది, మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఈ మెడిసిన్ ఆ రుగ్మతని ఆ స్థితిలో ఉంచుతూ వెళ్తూ ఉంటుంది. అది క్వాలిటీ మెడిసిన్ అయితే. కానీ మార్కెట్లో కొంతమంది స్వార్థపరులు ఏం చేస్తున్నారో తెలుసు కదా. ఏంటది? అందులో సంబంధిత మెడిసిన్ కాకుండా ఏదో పిండి ముద్ద కలిపేసి, అది మైదా పిండో గోధుమ పిండో లేకుంటే ఇంకే పిండో శుద్ధ ముక్కో కలిపేసి అమ్మేస్తున్నారు అదే ధరలకి. వీళ్ళు కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మేము మందులు వాడుచున్నాము అని. డాక్టర్ గారు రాసిచ్చారు అవే వాడండి అని. వీరు వాళ్ళు అవే కొనుక్కుంటున్నారు, అవే వాడుతున్నారు. కానీ దినదినము ఆరోగ్యము క్షీణిస్తున్నది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము వాడుతున్నాము, ఇంకేం చేసేదిగా, ఎట్లయితే గట్లయితే చేస్తాం, బ్రతుకుతామని చెప్పేసి చాలించుకొని అంటే ఇక అక్కడికి ఆయన అంటే ఏ పరిస్థితి అయితే ఉందో అక్కడికి వాళ్ళు సంతృప్తి అనేటువంటి పదం వాడలేము. అక్కడ ఆశ వదులుకోవటము అంటే శస్త్రాన్ని తీయనని కూడా అనుకోరు వాళ్ళు. అదొక భిన్నమైనటువంటి పరిస్థితి. కానీ ఏం చేస్తాం అనేటువంటి ఒక నిరాశావాదమైనటువంటి దృక్పథంలోనికి వారు వెళ్ళటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. నిజంగానే క్షీణిస్తూ ఉంటారు. ఇంకా 10 సంవత్సరాలకి మరణించాల్సినటువంటి వాళ్ళు ఈ 3 సంవత్సరాలకే 2 సంవత్సరాలకే మరణించేటువంటి పరిస్థితి వస్తుంది. కారణం ఏంటి? ఒరిజినల్ని డూప్లికేట్గా మార్చటం మూలంగా. ఈ హత్యా నేరం ఎవరిది? ఈ చావుకు కారకులు ఎవరు? వారికి ఏ శిక్ష విధించాలి? వారిని ఉపేక్షించాలా, శిక్షించాలా, నిలవరించాలా, విడిచిపెట్టాలా? ఏంటి విషయం? ఇవి అర్థం కావడానికి చెప్పేది. ఇది చిన్నవి నేను చెప్పినవి చిన్నవి. కానీ ఇక్కడ మాట్లాడినవి చాలా తీవ్రమైనటువంటివి, చాలా పెద్దవి, హైట్లో ఉండేటువంటి విషయం కదా. రైట్? ఆ విషయాలను గురించి మాట్లాడుతున్నాడు. సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. ఇక్కడ మీకు అనిపిస్తుండొచ్చు సృష్టికర్తకు బదులుగా, సరేనయ్యా, సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించారు, సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించారు. ఆ వచ్చిన నష్టం ఏంది? సరే, ఇప్పుడు నిన్ను కాకుండా నీ కొడుకును, లేకుంటే నిన్ను కాకుండా ఇంకెవరినో వాళ్ళు ఇంకెవరికో దండం పెట్టారు అంటే నీకు దండం పెట్టకుండా ఇంకెవరికో దండం పెట్టారనేటువంటి ఈర్ష్యనా నీకు ద్వేషమా? సరళ ఎవడిగోడు పెట్టాడు అని చెప్పేసి అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ ఎవరికి ఈర్ష్య కనబడుతున్నది, ఎవరికి ద్వేషం కనబడుతున్నది? అంత ఈర్ష్య ద్వేషం అవసరమా అనేటువంటిది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, సోకాల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో. అయితే అక్కడ మామూలుగా నువ్వు ఇతనికి దండం పెట్టాల్సినటువంటి వాడు ఇంకెవరికో దండం పెట్టి అంతటితో ఊరుకుంటే బాగానే ఉండేదేమో, బాగా అంటే సరే తీయని అనుకునేటువంటి పరిస్థితి ఉండేదేమో.
కానీ నువ్వు అంతటితో ఆగలేదే. నువ్వు దండం పెట్టి రావటముతో ఆగటము లేదు, అది పరిస్థితి అక్కడ. ఇంకా ఆ పూజల ముసుగుల్లో, ఆ ప్రతిమల ముసుగుల్లో, ఆ పండగల ముసుగుల్లో, ఆ కార్యక్రమాల ముసుగుల్లో జరుగుతున్నటువంటివి ఇంకా చాలా ఉన్నాయి. అవి మీకు ముందు ముందు చెప్తాను. రైట్. ఇక్కడ ఈ సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించటం అనేటువంటి దానిని దేవుడు అత్యంత తీవ్రంగా ఇక్కడ ఆక్షేపించటానికి గల కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తే ఇదిగో ఆ కారణం ఉన్నది. అది నేను ముందు చెప్తాను. రైట్. తర్వాత 26వ వచనం, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. అంటే ఇంత తీవ్రమైనటువంటి దాని వెనకాల వెళుతున్నారు అని అంటే, ఇంతవరకు చదువుకున్నాం కదా, ఏంటి వారు దురాశలు అని అన్నాడు. ఆ దురాశలు ఏవైతే ఉన్నాయో అవి తుచ్చమైన అభిలాషలు అని అన్నాడు. గిరిని కోసం అరను ఏం బ్రతుకులు ఇది అన్నట్టుగా ఉంటాయి కొన్ని. అవి తుచ్చమైన అభిలాషలు. రైట్. ఈ తుచ్చమైనటువంటి అభిలాషలకు వారిని అప్పగించారంటే వాటిని వారు ఇష్టపడుతున్నారు, కోరుకుంటున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, తెగిస్తున్నారు. పోండి అని అంటున్నాడు ఇప్పుడు దేవుడు. పోండి అని అంటున్నాడు అని వాళ్ళ స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైనటువంటి ధర్మమును అవలంబించిరి. సృష్టిలో ఒక ధర్మాన్ని పెట్టాడు దేవుడు, దానికి భిన్నంగా వెళ్ళారు. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైనటువంటి ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతి ఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. స్త్రీలతో స్త్రీలు వెళ్తున్నారట, పురుషులతో పురుషులు వెళుతున్నారట. ఇది తుచ్చమైన అభిలాష. ఇదంతా కూడా ఏ కాన్సెప్ట్లో చెప్పుకుంటూ వస్తున్నాడు? సత్యమును విడిచి అసత్యం వైపు వెళ్ళినటువంటి దాని కాన్సెప్ట్లో చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏది దేవుడని బయలుపరచబడిందో దానిని విడిచిపెట్టి భిన్నమైనటువంటి దానిని ఏర్పాటు చేసుకొని పూజిస్తున్నటువంటి వారి కాన్సెప్ట్లో చెప్పుకుంటూ వస్తున్నటువంటి మాట. వాళ్ళు ఇలా చేస్తున్నారు, వారు ఇలా చేస్తున్నారు. పిల్లరా, జాగ్రత్తగా ఇది మనసులో పెట్టుకోండి. రైట్. 28వ వచనం, మరియు వారు తమ మనస్సులలో దేవునికి చోటు ఇయ్యనెళ్ళకపోయిరి. అందుకే ఇంత తెగింపు. దేవునికి చోటిస్తే వారి హృదయాలలో దేవుడు ఉంటే, మనసులలో దేవుడు ఉంటే అసలు ఈ ఆలోచనే రాదు. వచ్చినా కత్తరేస్తారు, తెగించరు, ముందుకు వెళ్ళరు. వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అంటే దేనికైతే మీరు తెగించి వెళుతున్నారో ఇక దేవుడు కూడా ఏం చేశాడంటే అప్పటి వరకు పక్కన పెట్టి పట్టుకొని ఉన్నాడు, కాస్తనన్నా పట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశాడంటే ఆ పగ్గం కూడా తీసేశాడు. ఇక పోండి మీరు, లేకపోండి, మీరేం చేస్తారో చేయండి అని విడిచిపెట్టడం జరిగింది. అట్టి వారు, అలా విడిచిపెట్టబడినటువంటి వారు, ఇక దేవుడు విడిచిపెడితే పట్టుకోవడానికి వాడు సిద్ధంగా ఉంటాడు కదా, వాడు భ్రష్టుడు. ఇక వాడి చేతిలో పడిన తర్వాత ఆడిందే ఆట, పాడిందే పాట. ఏమండి, క్లబ్బులు ఎంత రణగుణతో విశృంఖలంగా ఉంటాయో అంత భయంకరంగా ఉంటాయి. రైట్. ఇంకా 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 తీవ్రమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి ఏరియాలు కొన్ని ఉంటాయి. రైట్. అంత భయంకరంగా మారిపోతుంటుంది. ఏమండి, మాఫియా డాన్ అట, అండర్ గ్రౌండ్ వరల్డ్ అంట. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో అంతా రహస్యంగా చేస్తారు, ఎవరికి కనపడకుండా చేస్తారు. అండర్ వరల్డ్ మాఫియా, అండర్ అంటే కనిపించకుండా, చీకటి. వరల్డ్ అంటే ప్రపంచంలో ఉంటారు వీళ్ళు, కానీ ఎవడేంటో ఎవడికి తెలియకుండా చేస్తారు.
రైట్. భారతదేశంలో ఎంతోమంది బిజినెస్ మ్యాన్లు చంపబడ్డారు, ఎంతోమంది సినీ నేపథ్యం ఉన్నటువంటి వారు చంపబడ్డారు, ఎంతోమంది వ్యాపారవేత్తలు చంపబడ్డారు, ఎంతోమంది రాజకీయ నేతలు చంపబడ్డారు, ఎంతోమంది సామాన్యులు చంపబడ్డారు. వాళ్ళ మీద చంపినటువంటి వారి మీద చంపబడ్డారు అంటే ఒకరు చంపారు అని దాని అర్థం. చంపలాని వారు చంపారు అని చెప్పి ఇప్పటి వరకు కేసు రిజిస్టర్ అవ్వలేదు, వారికి ఒక శిక్ష విధించబడలేదు. ఎవడి బలముతో జరుగుతున్నది ఇదంతా? భ్రష్టుడైనటువంటి వాడి బలముతో జరుగుచున్నది ఇదంతా. పరిస్థితి తీవ్రతను మనం అర్థం చేసుకోవాలి. పరిస్థితి తీవ్రతను మనం అర్థం చేసుకోవాలి. భ్రష్టుడైనటువంటి వాడి చేతిలోనికి వెళ్ళిపోయింది ఈ సమాజం. ఓకే, అలా భ్రష్టుని చేతిలో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అట్టివారు వీళ్ళందరూ, ఈ నేపథ్యం ఉన్నటువంటి వీళ్ళందరూ సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను, ఈ పదాలు ఊరికనే అలా పలికి వెళ్ళిపోతే ఏమి ఉండదండి. మొదలగు ఆ పదాల వెనకాల ఉన్నటువంటి అర్థాన్ని, దాని తీవ్రతని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక్కొక్క పదం ఎంత ఘాటైనటువంటి పదమో చూడండి. సమస్తమైన దుర్నీతి. దుర్నీతులు ఏమేమి ఉంటాయి చెప్పండి కదా? అదే అండర్ వరల్డ్. అందులో పలానిది జరగదు అంటూ ఉండదు, పలానిది జరగదు అని అంటూ ఒకటి ఉండదు. ఏమండి అసలు ఎంత భయంకరమో చూడండి. పొగాకు పెట్ట మీదనే, సిగరెట్ డబ్బా మీదనే ఇది తాగితే చస్తావు అని చెప్తావు, మళ్ళీ నువ్వే అమ్ముమని లైసెన్స్ ఇచ్చేస్తావు. ఎక్కడుంది నైతికత? మద్యపానము కదా, మద్యపానముల గురించి అలాంటి మాట మనకు కనపడుతూ ఉంటుంది. ఇంకెన్నెన్ని ఉన్నాయి, గుట్కాలు, అవైతే ఎంత పేజీలే ప్రకటనలు. పత్రికలు మళ్ళీ వీళ్ళు పొగాకు మూలంగా చనిపోయిళ్ళు, ఏదో సానుభూతి వాళ్ళ పట్ల చూపిస్తున్నట్టుగా మంచి మంచి మాటలు రాతలు రాస్తారు. మళ్ళీ వాళ్ళ పేజీలలోనే లక్షల రూపాయల విలువ చేసేటువంటి ప్రకటనలు గుప్పిస్తూ ఉంటారు. అంటే ఎవడేం చేస్తున్నాడు, ఎవరేం చేస్తున్నారు? ఎంత భయంకరం, ఎంత దారుణం. అసలు ఇక్కడ మంచోడెవడు చెడ్డోడెవడు చెప్పండి. ఇక రాతలు రాసేది వాళ్ళే, ప్రకటనలు ఇచ్చేది వాళ్ళే, స్టిక్కర్లు అతికిచ్చేది వాళ్ళే, లైసెన్సులు ఇచ్చేది వారే. ఇప్పుడు ఎవడు మంచోడు, ఎవడు చెడ్డోడు? గుడుపుటాన్ని లేదు. సిండికేట్ అవుతారే వ్యాపారవేత్తలు, సిండికేట్ అవుతున్నారే. ఇప్పుడు సిండికేట్ అయ్యారు ఎవరు? అసత్యమును ప్రేమించే వీళ్ళందరూ, స్వార్థపరులైనటువంటి వీళ్ళందరూ, దురాశపరులైనటువంటి వీళ్ళందరూ, తుచ్చమైన అభిలాష కలిగినటువంటి వీళ్ళందరూ, సమస్తమైనటువంటి దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను, అబ్బబ్బబ్బబ్బా పదాలు చూడండి. దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వాడై, అసలు వెళ్తే లేదట, నిండిన వాడై, కొండెగాండ్రును అంటే వీళ్ళు ఎక్కిచ్చి చెప్పేటోళ్ళు, ఏమండి వీళ్ళకి తగువులు పెట్టించేటోళ్ళు, ఏమండి. ఇప్పుడు ఇన్ని మత కల్లోలు జరుగుతున్నాయి, ప్రభుత్వం ఎక్కడైనా బయటకు వస్తుందా? పాపం వాళ్ళకి తెలియకుండా జరుగుతుందంటారా? అసలు ఏం జరుగుతున్నది అర్థమవుతుంది కదా మనకి, అర్థమవుతుంది కదా. మరి ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు కదా పాపం. ఎందుకంటే ఆయన హృదయ ఆవేదన ఎంత తీవ్రంగా ఉంటుంది.
భయంకరంగా ఉంటుంది. మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారే కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవారిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులునైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు. డిసైడ్ అయిపోయింది. ఎంత తీవ్రంగా తెగించి ముందుకు వెళ్ళేటువంటి వారికి నేను నిర్ణయించింది మరణమే. మీకు కనబడుతున్నది పురుషులను చంపినట్టుగా, స్త్రీలను చంపినట్టుగా, పిల్లలను చంపినట్టుగా కనబడుతున్నది. మీకు కేవలం చంపబడటమే కనబడుచున్నది, చనిపోవటమే కనబడుచున్నది. దాని వెనకాల ఉన్నటువంటి తీవ్రత మీరు ఆలోచించటం లేదు. అసలు ఆలోచిస్తే ఈ పోలీస్ స్టేషన్లు ఎందుకు ఉంటాయి? ఈ కోర్టులు ఎందుకు ఉంటాయి? ఆలోచిస్తే నీ ఇంట్లో గొడవలు ఎందుకు ఉంటాయి? ఆలోచించకనే కదా ఇంత ఘోరంగా తయారైపోతున్నది. ఇలా వెళ్ళేటువంటి వారు కొందరైతే ఇట్టి కార్యములను అభ్యసించేటువంటి వారు మరణమునకు తగినటువంటి వారు. తాము దేవుని న్యాయ విధిని, అంటే వారి మనసాక్షి తెలుసు, ఇది అసలు ఉపేక్షించరానిదిరా, ఇలా చేస్తే దేవుడు క్షమించడు అనేటువంటి విషయం తెలిసి కూడా ఇది ఇంకా ఎంత తెగింపు చూడండి. ఇది ఇంకా దారుణమైనటువంటిది, ఇంకా తీవ్రమైనటువంటిది. ఇలా చేస్తే దేవుడు క్షమించడు, శిక్షిస్తాడు అని తెలిసి కూడా ఇంకా చేయటానికి తెగించావు అని అంటే అసలు ఇక నీకు ఎక్కడ రియలైజేషన్ అటువంటిది ఎక్కడ వస్తుంది? ఇక లేదు, ఛాన్సే లేదు అక్కడ. వాటిని చేయువారును ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇలా చేస్తే చావు ఉంటదని తెలిసి కూడా చేస్తున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో, ఆల్రెడీ చేసేటువంటి వారితో సంతోషంగా సమ్మతించుతున్నారు. మీకు తెలుసా, ఈ ఇందాక మనం చెప్పుకున్నటువంటి అండర్ వరల్డ్ గ్రౌండ్ ఏదైతే ఉందో, ఈ వీళ్ళు మాఫియా ఏదైతే ఉందో, వాళ్ళతోటే కొన్ని ప్రభుత్వాలకు ఖజానాకు సొమ్ము వెళుతుందనే విషయం తెలుసా? ఇది సీక్రెట్. ఎలాంటి సీక్రెట్ తెలుసా? ఓపెన్ సీక్రెట్. ఓపెన్ సీక్రెట్. ఓపెన్ సీక్రెట్ అంటే తెలియని వాడెవరు? జడ్జికి తెలియదని కాదు, లాయర్లకి తెలియదని కాదు, ఓటు వేసే ఓటర్లకు తెలియదని కాదు, ఓటర్లకు తెలియదని కాదు, అందరికీ తెలుసు. అందరూ సమ్మతిస్తున్నారు. మళ్ళీ అందరూ మాట్లాడుకుంటారు, అందరూ ఖండిస్తారు, అందరూ ఖండిస్తారు. ఖండించేవారు వాళ్ళే, సమర్థించేవాళ్ళు వాళ్ళే. అసలు ఇంక చెప్పండి, లోకంలో ఎవరున్నారు? లోకంలో ఎవరున్నారు? అందుకే వారు మరణమునకు తగిన వారు అన్నాడు. మేబీ ఇందాక చదువుకున్నట్టు దాంతో ప్రశ్నకి ఆయన ఇచ్చిన రెఫరెన్స్లన్నిటికీ సమాధానం వచ్చేసింది. చాలు. కానీ ఒక దాంతో చెప్పుకుంటే నాకు సంతృప్తి ఉండదు. మరి మీకు ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ నాకు సంతృప్తిగా ఉండదు. మనం నోవాహు కొడుకుల గురించి ఆలోచన కదా, ఎందుకో ప్రతి సందర్భానికి అక్కడికి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది నాకు. అది కనెక్ట్ అయిపోయింది బాగా. ఎందుకంటే మనకు కొంచెం రిలేషన్స్ ఉన్నాయి కదా. నోవాహు పిల్లలు షేము, హాము, యాపెతు. నిజంగా
ఈరోజు ఉన్నటువంటి వాతావరణానికి అది ఏందిరా అసలు, నువ్వెవడకు నీకు తెలుసా, నీకు సోయినదారా అని వాడు కనబడితే ఇట్లా 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 అడగాలనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అబ్రహాం ఎవరు? షేమ్ సంతానం. ద్రావిడులు ఎవరు? మనం హాము సంతానం. కనానీయులు ఎవరు? హాము సంతానం, మనోళ్ళే. మోయాబీలు అమ్మోనీలు ఎవరు? లోతు పిల్లలు, అంటే యాపెతు సంతానం. ఇజ్రాయిల్ వర్సెస్ యుద్ధాలు ఎవరికి జరిగాయి? కనానీయులకి. ఇజ్రాయిల్ వర్సెస్ అమ్మోనీలకి, మోయాబీలకి జరిగింది. అమ్మోరీలు కూడా ఉన్నారు, వారు కనానీయులే. అంటే ఎవరెవరికి జరగలేదు, మళ్ళీ అన్నదమ్ముల పిల్లలకే జరిగింది. నువ్వు ఫిలిస్తీన్లు అంటావా, తూరువారు అంటావా, ఐగుప్తీయులు అంటావా, సిరియన్లు అంటావా, ఇంకెవరున్నారు, ఈ మోయాబీలు అంటావా, ఇంకా చాలా మంది పేర్లు వస్తూ ఉంటాయి. వీళ్ళందరూ ఎవరో కాదండి, చిన్నాన్న పెద్దనాన్న పిల్లలే. ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే చిన్న తాత పెద్ద తాత పిల్లలు. ఈ నేపథ్యం ఉన్నటువంటి, అంటే ఈ రిలేషన్ ఉన్నటువంటి సమాజంలో దేవుడు మొట్టమొదటిగా పాలు తేనెలు, ఇదివరకు ఒక పాఠం చెప్పుకున్నాం మనం. ఈ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని మొదటగా ఎవరికి ఇచ్చాడు దేవుడు? హాము సంతానం వాళ్ళకి ఇచ్చాడు, కనానీయులకు ఇచ్చాడు. కానీ ఇప్పుడు అక్కడ రీప్లేస్మెంట్ చేయాలనుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి వారిని వేకజేయించి ఇంకొకరిని అక్కడికి షిఫ్ట్ చేయాలనుకున్నాడు. అది అబ్రహాంకు చెప్పాడు ముందు. ఇన్ ఫ్యూచర్లో నాకైతే కనబడుతుందంతా, నీకైతే అప్పుడు అర్థమవుతుంది. భవిష్యత్తులో ఇది నీ సంతానములకు ఇచ్చేదను అని అన్నాడు. ఇస్తాను అని చెప్పడానికి చెప్తూ ఒక మాట అన్నాడు అక్కడ. ఏంటది చూడండి, ఆదికాండం 15వ అధ్యాయము, ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనం. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక, అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారి ఇక్కడికి మరల వచ్చేదని, నీ 4వ తరం వారికి ఈ భూమిని ఇస్తాను. అప్పటి వరకు ఇక్కడ అమోరీయులు ఉంటారు. అమోరీయులు అంటే ఎవరు? కనానీయులు. ఓన్లీ అమోరీయులు మాత్రమే కాదు, మిగిలిన ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కనానీయులు. కాకపోతే వాళ్ళందరికీ ఈ అమోరీయులు క్యాప్టెన్ ఉన్నట్టున్నారు, చెప్తున్నాడు. అంటే 4వ తరం వారికి ఇది ఇస్తాను అని అన్నాడు అని అంటే, అమోరీయులను మెన్షన్ చేసి, మళ్ళీ చదివయ్యమాట, అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము ఆ వర్డ్ గమనించండి. అక్రమము సంపూర్ణము కాలేదు కనుక ఆల్రెడీ వాళ్ళు ఏ త్రోవలో ఉన్నారు? అక్రమము అనేటువంటి త్రోవలో ఉన్నారు. అప్పుడే తీసేయచ్చు, దేవుడు తీసేయదలుచుకుంటే. అడిగేటోడెవడు? అడుగుతారు. అడిగినా చెల్లేది ఎక్కడ? అది విషయం. అడిగేటోళ్ళు ఎవరు? అడిగితే చెల్లేది ఎక్కడా? అక్రమము అని అప్పటికే తెలియబడుచున్నా ఇంకా సమయాన్ని ఇస్తాను అని అంటున్నాడు. ఎందుకు? వాడు ఆలోచించుకోవటానికి, వాడు మారటానికి అవకాశం కల్పిస్తాను. మారితే ఓకే, మారకపోతే తీసేస్తాను. అలా వాళ్ళకి ఎంత సమయాన్ని ఇచ్చాడు? 430 సంవత్సరాలు ఇచ్చాడు.
అవునా? 400 ఇవి ఇక్కడ చెప్పేటప్పుడు 400 అన్నాడు, కానీ గ్రేస్ పీరియడ్ 30 సంవత్సరాలు వచ్చింది. 400 సంవత్సరాల దాకా వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే కదా, ఇచ్చాడు. దేవుడు పెట్టిన డెడ్ లైన్ పూర్తయింది. పూర్తయిన తర్వాత ఏ అమోరీయులు, ఏ కనానీయులను గురించి ఇప్పుడు చెప్పాడో వాళ్ళను గురించి మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అది ఎంత మెచ్యూరిటీ లేనికొచ్చింది. ఏంటది? అక్రమం. అక్రమము ఎంత పండిపోయింది అనేటువంటి విషయం చెప్తున్నాడు. లేవీకాండము 18వ అధ్యాయము, లేవీకాండము 18వ అధ్యాయము 21వ వచనం నుండి 21 నిమిషం 21 నుండి 21వ వచనం నుండి. నీవు ఏమాత్రమును నీ సంతానమునకు మీద చాలా సంగతులు చెప్పుకుంటూ వచ్చాడండి. ఓపిక కలిగిన వాళ్ళు, పరిశోధించాలనుకునేటువంటి వారు ప్రారంభం నుండి చదివితే చాలా చక్కగా కనెక్ట్ అవుతుంది. ఓకే, ఏమాత్రమును నీ సంతానమును మెలేకు నిమిత్తము 21వ వచనం. నీవు ఏ మాత్రమును నీ సంతానమును మోలేకు నిమిత్తమును అగ్నిగుండమును దాటనీయకూడదు. అగ్నిగుండమును దాటనీయకూడదు. మోలేకంటే ఎవరట? అమ్మోనీయుల దేవత పేరు. అమ్మోనీయుల దేవత పేరు. అమ్మోనీయులు అంటే ఎవరు? లోతు సంతానం. పాపం లోతెవరు? లోతెవరు? దేవుడు ఏ అబ్రహామునైతే పిలిచాడో ఒకనాడు రూతు నయోమితోటి నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అని ఎంటబడి వచ్చినట్టుగా లోతు అబ్రహాం వెంట ఎందుకు వచ్చాడు? ఎలా వచ్చాడు? పెదనాన్న నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానన్నా, నేను నిన్ను దేవుడు పిలిచాడు అంటున్నావు కదా, నీతో పాటు నేను వస్తానంటే దాని అర్థం ఏంటి? దేవుని పిలుపును నేను కూడా కోరుకుంటున్నానన్నా, స్వీకరించుకుంటున్నానన్నా, సారీ పెదనాన్న అని చెప్పి వెంటబడి వచ్చినటువంటి వాడు కదా. కానీ అంటే లోతు ఏంటి అనేటువంటిది బైబిల్ చెప్పింది. అది మనకు తెలిసినటువంటి విషయం. అది అలా వచ్చాం. వీళ్ళు మోయాబీలు అంటే లోతు సంతానం. ఆ అమ్మోనీయుల దేవతకు సంబంధించినటువంటి అగ్నిగుండములో నుండి దాటనీయకండి. ఆ తర్వాత నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నీ దేవుని నామము, నీ దేవుని నామం ఎవరిని గురించి చెప్తున్నాడు ఈ మాట? మోయాబీలకి చెబుతున్నాడు, కనానీయులకి చెబుతున్నాడు. సాధారణంగా వాళ్ళు అన్యులని పిలువబడుచున్నా, జాగ్రత్త గమనిస్తే ఇప్పుడు ఇశ్రాయేలీలకు చెప్తున్నటువంటి మాట ఇది. ఇశ్రాయేలీలకు చెప్తున్నటువంటి మాట అంటే నీ తోటి వారైన ఈ యాపెతు సంతానం వాళ్ళు చేసేటువంటి పనులైనా లేదా హాము సంతానం వాళ్ళు చేసేటువంటి పనులైనా మీరు చేయకండి. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వారి పిల్లలని అగ్నిగుండం గుండా దాటిస్తున్నారు. ఆ తర్వాత నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నీవు ఏ మాత్రమును నేను యెహోవాను స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు. నీ శయనము స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు. అది హేయము. రోమపత్రికలది రిపీట్ అవుతుంది చూడండి. రోమపత్రికలోకి ఆ వర్డ్స్ అని ఎక్కడి నుండి వచ్చాయి అనుకుంటున్నారు? ఇక్కడి నుండే. స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు అంటే పురుషునితో పురుషుడు వెళ్ళకూడదు. అది హేయము. ఏ జంతువునందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలగజేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు. అది విపరీతము. ఏ భక్తులు చేస్తున్న పనులు ఇవన్నీ? ఏ భక్తులు చేస్తున్నటువంటి పని? మోలేకు
దేవతా భక్తులు చేస్తున్నటువంటి పని. తర్వాత వీటిలో దేని వలనను అపవిత్రత కలుగజేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు అది నేను ఎవరినైతే వెళ్ళగొడతాను అని అంటున్నానో ఆ జనులు ఇదిగో ఆల్రెడీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు. రైట్? నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నటువంటి జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. నేను వాటి మీద వాటి దోష శిక్షను మోపుచున్నాను. దోషానికి శిక్ష వేశాడట. నేను అంటున్నాను, ఇప్పుడు భారతదేశంలోని మరణశిక్షలు అమలవుతున్నాయి. అమలవుతున్నావా? మరణశిక్ష, ఉరి శిక్ష ఎత్తరా, ఇంకేం చేస్తారా? ఏ శిక్ష? మరణశిక్ష. అమెరికాలో రీసెంట్గా ఒక మరణశిక్ష వేశారు. ఏదో వాయువును విడిచిపెట్టి ఆ గదిలో నిర్బంధించి చంపేశారు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా మరణశిక్షలు అమలు చేయటం జరుగుతున్నది. ఎందుకు వేస్తున్నారు మరణశిక్షలు? దేవుణ్ణి ప్రశ్నించే ముందు నీ చట్టాన్ని ప్రశ్నించు. అక్కడ నీకు సబబు అనిపిస్తే ఇక్కడ కూడా నీవు సబబే అని సమర్థించుకోవాలి. వారి దోష శిక్షను వారి మీద మోపుచున్నాను. ఆ దేశము వారిలో కాపురం ఉన్నటువంటి వారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నది. మామూలుగా మనల్ని మాట్లాడుతూ ఉంటారే, పాపం లోకం మీద భూదేవి కథ భారమైపోయిందట. దోష శిక్షను దోషము మోపుచున్నది, వారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నది. కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగా ఉన్న ప్రజలను వెళ్ళగ్రక్కి వేసిన ప్రకారం ఇది కేవలం ఏదో అన్యులను అన్నాడు, అన్యుల మీద ఈర్ష్య పెట్టుకున్నాడు, ద్వేషం పెంచుకున్నాడు, కక్ష కట్టాడు, చంపేశాడు అని అనుకుంటే పొరపాటు. ఎదుగో అని చెప్పి తన పిల్లలు అని చెప్పుకున్నటువంటి ఇశ్రాయేలీలకు చేస్తున్నటువంటి హెచ్చరిక ఏమని చేశాడు? వారి వలె మీరు కూడా చేసినట్టయితే వెళ్ళగ్రక్కి వేయకుండున్నట్లు మీరు అనగా స్వదేశీయే గాని మీలో నివసించు పరదేశీయే గాని ఈ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక ఈ నా కట్టడలను విధులను అనుసరించవలెను అని అన్నాడు. ఈ నా కట్టడలను విధులను ఇలా మీరు కూడా వెళ్ళగొట్టబడకుండా లాగున ఉండాలి అని అంటే నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలని కట్టడాలను మీరు పాటించాలి. ఏ ఆజ్ఞలు? అందులో ఉన్నటువంటి ఆజ్ఞే నన్ను తప్ప. అంటే దాని అర్థం ఏంటి? సృష్టికర్త, ఇది మళ్ళీ నన్ను తప్ప అనంటే ఇక్కడేదో అదే అక్కడనే స్వార్థం అన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించకూడదు. జీవుల ప్రతిమలను పెట్టుకొని దేవుడు అని దేవుని యొక్క మహిమను తగ్గించకూడదు. అందులోనే ఉన్నది నరహత్య చేయకూడదు. అందులోనే ఉన్నది, అందులోనే అంటే ఆజ్ఞలలోనే, రైట్? నరహత్య చేయకూడదు, వ్యభిచారము చేయకూడదు, దొంగతనం చేయకూడదు, మోసం చేయకూడదు, నీ తల్లిదండ్రులను సన్మానించాలి, నిన్ను పొరుగువారిని ప్రేమించాలి, ఇత్యాది ఆజ్ఞలు చాలా ఉన్నాయి. చేయకూడనివేదో ద్వితీయోపదేశకాండంలో అయితే ఒక అధ్యాయమే కేటాయిస్తాడు. చేయకూడనివి చెప్తాడు, చేయవలసినవి
చెబుతాడు. చేయవలసినవి చేస్తే ఏ ఆశీర్వాదములు ఉంటాయో చెబుతాడు. చేయకూడనివి చేస్తే ఏ శాపములు ఉంటాయో కూడా చెప్పటము జరిగింది. ప్రియులారా, అలా ఈ మాటలు అన్నిటినీ, అంటే దేవుడు చెప్పినటువంటి ఈ మాటలన్నిటినీ మనము మదిలో పెట్టుకొని జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేది జరిగింది. ఇది నేపథ్యం. ఏమర్థమైంది ఇప్పటి వరకు మనకి? ఏమర్థమైంది? ఎందుకు దేవుడు ఈ శిక్షలు విధించాడు, ఎందుకు చంపేశాడు అనేటువంటి దానికి, ఆ ప్రశ్నకి ఇదిగో కారణము ఇది లేదా జవాబు ఇది అని తెలుసుకోవటానికి కొంత ఉన్నటువంటి పూర్వాపరాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం గమనించాం. అయితే దీంట్లో కొంచెం మనకు కూడా కొంత అనిపించేటువంటి విషయం, మనకు కూడా అని ఎందుకంటున్నాను అంటే, ఇది కేవలం ఒక మనుష్య దృక్పథంతో చూసినప్పుడు మాత్రమే. రెండవది, వర్తమానమును మన కళ్ళ ముందు ఏదైతే జరుగుతున్నదో దాన్ని చూసినప్పుడు మాత్రమే, లేదా దాని గురించి విన్నప్పుడు మాత్రమే అనిపించేటువంటి విషయం. ఇక పసిపిల్లలు ఏం చేశారండి? ఒకవేళ వీళ్ళు తల్లిదండ్రులు పెద్దోళ్ళు ఏమైనా తప్పు చేశారు అంటే వాళ్ళ శిక్ష విధించాడు అంటే ఏమో అనుకోవచ్చు. కానీ ఆ పసిపిల్లలు ఏం చేశారు? వాళ్ళ కల్లాకపట్టం లేనటువంటి వారు, కల్మషం లేనటువంటి వారు, ఆ పిల్లలను కూడా చంపమని చెప్పాల్సినంత అవసరము ఏమొచ్చింది అనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి బిగ్గెస్ట్ క్వశ్చన్. దీనికి వచ్చే వారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.